సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మోహన్ బాబు గారు వాళ్ళ కొడుకు మంచు మనోజుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? అది ఫ్యామిలీ పరంగా తగాదాలు కాబట్టి మనం దాని గురించి మాట్లాడటానికి సరిపోం. ఎందుకంటే ఆ మీడియా వాళ్ళని కొడతాం అనేది ఎవరైనా సరే బాధాకరమైన విషయం. ఆయన నమస్కారం పెట్టి వచ్చి కొట్టాడు, చూసాం దాంట్లో టీవీలో. నమస్కారం పెట్టాడు, తర్వాత వచ్చి కొట్టాడు. అది ఎందుకు కొట్టాడు, వాళ్ళు ఎందుకు వాళ్ళ బిహేవియర్ నచ్చపోతే వార్నింగ్ ఇచ్చి గేట్లోని బయటికి తోసేయచ్చు. దానికి ఆయన రూల్స్ ఉన్నాయి. కొట్టేంత దాకా వెళ్ళింది అంటే ఇది ఆలోచించాల్సిన పాట. ఎవరైనా ప్రజలు మాట్లాడేది అది ఒక బాధాకర విషయం. దాన్ని ఎవరు తప్పే అంటారు, ఒప్పు అనరు. అని ఏంటంటే ఆయన దూకుడుతనం అందరికీ తెలిసిన విషయం. మంచి వ్యక్తి అని అందరికీ తెలుసు, దూకుడుతనం అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఇంటి వ్యవహారాలు ఉంటే బయట ఇంట్లో ఉంచుకుని బయట తిట్టకోకుండా కొట్టుకోకుండా ఉండటం చాలా మంచిదని చెప్పని మా ఉద్దేశం. ఎవరిని కొట్టినా, నన్ను కొట్టినా, మీడియాను కొట్టినా, ఎవరిని కొట్టినా, కనీసం వాళ్ళ బాయ్ని కొట్టినా తప్పేనండి. దాన్ని ఎవరు సపోర్ట్ చేయం, 100% సపోర్ట్ చేయం. ప్రజలది కాదు, దేశమే అలా మాట్లాడుద్ది. అని ఏంటంటే డబ్బున్నోళ్ళు కదా, మీడియా ఏం చేయదని చెప్పని కొట్టే అంత సనువు ఉంటుంది డబ్బు ఉండడంలో. డబ్బు లేనివాడు మీడియా కొడితే ఈ పాడాలి మీడియా మొత్తం అలరాలర చేసేది. కానీ మోహన్ రామ్ బాబు గారిని ఏమీ చేయలేకపోయిందంటే అది డబ్బు ఉండడం వల్ల ఏమీ చేయలేదు. కాబట్టి సార్, రిపోర్టర్ కూడా అయ్యప్ప మాల్లో ఉన్నారు సార్. సాధారణ వ్యక్తి కూడా కాదు, మాల్లో ఉన్న వ్యక్తిని ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు అయ్యప్ప మాలంటే ఎవరైనా గౌరవిస్తాం ఫస్ట్, దైవంగా. ఇక ఆయన మరీ మితిమీరితే తప్పు చేస్తే ఆయన మీదకి వెళ్ళి ఉంటుందా అనేది అది కాదు. ఇప్పుడు మీడియా వచ్చిందండి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మీరు గేట్ వేసి వాళ్ళని, లేకపోతే పోలీసులు సెక్యూరిటీ తీసుకుని వాళ్ళని బయటికి పంపించేస్తే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్కడ ఏదో జరుగుతుందనో, లేకపోతే ఎవరో తీసుకొచ్చినట్టు ఉన్నారు. మరి అది వెనకాల ఉండి వీళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఏదైనా కొడతాం అనేది ఫస్ట్ తప్పు, 100% తప్పు. దాంట్లో ఎవరు దాన్ని ఇదిచ్చరు. అందులో టీవీలో కనపడతా ఉండగా అదే మనం తెలియని చోట కొడితే బొచ్చిన మంది కొడతారు, కొట్టించుకుంటారు. కాబట్టి అది దీనికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్ద వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీడియా ఉంటేనే మనం ఉన్నట్లు లెక్క, వాళ్ళు చూపించకపోతే మనం ఎక్కడ ఉంటామని చెప్పేసి కూడా మద్దతు ఇస్తున్నారు. మీరేమంటారు? మద్దతే. కొట్టినందుకు ఏ చిన్న వ్యక్తిని కొట్టినా మనం మద్దతు ఇస్తాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయిందండి, దారంటా పడిపోయాడు, వెళ్ళిపోయి మరి జాలిపడి తీస్తాం. 90% జనం వెళ్ళి జాలిపడి తీస్తాం. కొడతాం అనేది కూడా తప్పే. 100% ఆయన కొడతాం అనేది పెద్ద ఆయన కొడతాం అనేది తప్పు. ఏదో కుర్రోడు చేశాడు అంటే అది వేరుగా ఉండేది. ఆయనకి అన్ని ఆలోచనలు తెలుసు, 10 మందికి చెప్పే ఆయన. కాబట్టి మనం దాన్ని ఖండించడానికి ప్రజలందరూ